హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టాకార్. మీ అందరికీ తెలుసు ఈ ఫార్ములా కారు రేసింగ్ మీద ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ విచారణ చేయడానికి సిద్ధపడతా ఉంది. ఒకవైపు బిఎల్ఎన్ రెడ్డి ఎవరైతే హెచ్ఎండిఏ విశ్రాంత అధికారి ఉన్నారో ఆయన్ని, తర్వాత అరవింద్ కుమార్ ఎవరైతే గతంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి ఉన్నారో ఐఏఎస్ అతన్ని, తర్వాత మాజీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ని, ఈ ముగ్గురిని కూడా విచారణకి రావాలని పిలిచింది. ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉన్నా నాకు కొంత సమయం కావాలని అడిగారు. తర్వాత అరవింద్ కుమార్ ఐఏఎస్ కూడా మాకు కొంత సమయం కావాలని ఈడీని అడగడం జరిగింది. ఎందుకు, మాకు ఆరోగ్యాలు బాగాలేవు, మేము కొంత టైం కావాలి, మేము ప్రిపేర్డ్గా వస్తాం, వేరే పనులు ఉన్నాయి మాకు అని చెప్పారు. కానీ ఎక్కువ సమయం ఇవ్వటానికి ఈడీ ఒప్పుకోలేదు. ఖచ్చితంగా 8-9 తారీఖుల్లో 8వ తారీఖు బిఎల్ఎన్ రెడ్డి, 9వ తారీఖు అరవింద్ కుమార్ని విచారణకి రావాలని పిలవడం జరిగింది. ఇప్పుడు 7వ తారీఖు కేటీఆర్ విచారణ ఉంది. కేటీఆర్ కూడా విచారణకు హాజరవుతారా లేదు ఆయన కూడా కొంత సమయం కోరతారా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రధానంగా అందరూ చర్చించుకున్న మాట ఏంటంటే ఈ కేసులో నిజంగా కేటీఆర్ ఇరక్కపోయే అవకాశం ఉందా, ఈ వాస్తవాన్ని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. నిజానికి ఈ ఫార్ములా కార్ రేసింగ్లో కేటీఆర్ని అరెస్టు చేయటం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయగలదా లేదా, ఈ కేసులో కేటీఆర్ దోషిగా తేలుతాడా లేదా, ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు నిజానికి ఇప్పుడైతే కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే అతను హైకోర్టులో పిటిషన్ వేసుకుని ఉన్నారు. కేటీఆర్ గారు నాట్ టు అరెస్ట్ అని చెప్పేసి తెచ్చుకుని ఉన్నారు. కోర్టు క్లియర్గా చెప్పింది, హైకోర్టు మేము తీర్పు ఇచ్చేంత వరకు, తీర్పు రిజర్వ్లో ఉంది. ఇప్పుడు కేటీఆర్ వేసిన పిటిషన్ మీద తీర్పు రిజర్వ్లో ఉంది. ఆ తీర్పు ఇచ్చేంత వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికైతే కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి లేదు. కేవలం ఈడీ కూడా కేటీఆర్ని విచారించటం వరకే. ఈ కేసుని ఫస్ట్ విచారిస్తుంది ఏసీబీ. ఇది ఏసీబీ అనేది స్టేట్ ఎంక్వైరీ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ సంస్థ. ఇప్పుడు ఇదే కేసుని ఈడీ కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఎందుకు ఈడీ ఎంటర్ అయింది, ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి. అంటే రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయల చెల్లింపులు ఈ ఫార్ములా అనేటువంటి యూకే సంస్థకి, అంటే బ్రిటన్ సంస్థకి వెళ్ళాయి కాబట్టి యూకే అకౌంట్కి ఇక్కడి నుంచి 55 కోట్ల రూపాయల, అంటే 54,88,00,000 కరెక్ట్గా చెప్పాలంటే ట్రాన్సాక్షన్ జరిగింది. కాబట్టి ఈ డబ్బు అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ వేరే అకౌంట్కి మారిందా, ఇక్కడ ఏమైనా అవినీతి జరిగిందా లేదు, అసలు ఈ డబ్బు ఎక్కడిది, ఎందుకు నిబంధనలు ఉల్లంఘించారు అనే దాని మీద ఈడీ ఎంక్వైరీ జరుపుతూ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ సంస్థ. ఇక్కడ కేవలం అవినీతి జరిగిందా లేదా అనేటువంటిది ఏసీబీ తేల్చాల్సిన విషయం. ఆ మనీ ల్యాండరింగ్ సంబంధించిన విషయం, మనీ చేతులు మారే విషయం మాత్రమే ఈడీ ఎంక్వైరీ చేస్తుంది. ఇతర విషయాలు ఈడీకి అవసరం లేదు. ఇతర విషయాలన్నీ ఏసీబీ. అయితే ఇక్కడ ఏసీబీ విచారణకి ఈడీ విచారణకి సంబంధం ఏంటంటే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కారణంగానే వీళ్ళు ఈసీఐఆర్ తయారు చేస్తారు. అంటే మన రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఎంక్వైరీ చేస్తేనేమో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. కేంద్రంలో ఉన్నటువంటి ఈడీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఈసీఐఆర్ నమోదు చేస్తారు. మన ఎఫ్ఐఆర్ లాగానే వాళ్ళు ఈసీఐఆర్ నమోదు చేస్తారు. ఈసీఐఆర్కి ఏసీబీ నమోదు చేసినటువంటి ఏదో ఎఫ్ఐఆరే పునాది. దాని ఆధారంగానే దీన్ని తయారు చేస్తారు. ఇప్పుడు కేసు ఏసీబీనే విచారిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ దాన కిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే పురపాలక శాఖ ప్రస్తుత ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి దాన కిషోర్ ఐఏఎస్ ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు వాంగ్మూలం ఆధారంగానే, అది ఎవరికి ఇచ్చాడు, ఏసీబీకి ఇచ్చాడు, ఈడీకి ఇవ్వలే. ఆ వాంగ్మూలం ఆధారంగానే రేపొద్దున కేటీఆర్ను విచారించిన, రేపొద్దున బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన, అరవింద్ కుమార్ను విచారించిన ఆ వాంగ్మూలం ఆధారంగానే ఈ కేసులో ప్రధానంగా మళ్ళా చెప్తున్నాను 3 నిందితులని విచారణ కోసం ఈడీ పిలుస్తూ ఉంది. ఏసీబీ కూడా గతంలో ఈ 3 విచారించాలని చూస్తూ ఉంది, విచారిస్తూ పోతూ ఉంది. కేటీఆర్ అయితే ఇంతవరకు విచారించలేదు, విచారణకు పిలవలేదు, పిలుస్తారనేటువంటి సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇదే ఏసీబీ కేటీఆర్ మీద 409 సెక్షన్ పెట్టారు. 409 సెక్షన్ పెట్టారు. 409 సెక్షన్ ఏంటి అంటే ప్రజలకి ఆస్తులకి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కస్టోడియన్గా లేకపోగా ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి అవినీతికి పాల్పడ్డాడు, ప్రజల ఆస్తుని పక్కదారి పట్టించాడు అనేటువంటిది ఈ 409 సెక్షన్ యొక్క అర్థం. ఈ మొత్తం కేసులో కీలకమైన సెక్షన్ ఇదే.
కీలకమైన సెక్షన్ ఇదే. ఈ సెక్షన్ తప్ప మిగతా అన్నీ బెయిలబులే. ఇదొకటి నాన్ బెయిలబుల్ సెక్షను. నిజానికి ఈ సెక్షన్ కనుక నిరూపించబడితే, కేటీఆర్ నేరం కనుక నిరూపించబడితే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది, 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కోర్టు ఇచ్చే తీర్పు మేరకు 7 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. 7 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసు కాబట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్గా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది, ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం 409 సెక్షన్ నిరూపించడానికి ఇప్పటి వరకు ఏసీబీ ఎలాంటి ఆధారాలు సేకరించినట్టు నాకైతే అనిపించలేదు. ఇప్పటివరకు కోర్టులో ఏసీబీ వాదనలు నేను చూసినప్పుడు కానీ, ఎఫ్ఐఆర్ని చూసినప్పుడు కానీ వాళ్ళు ప్రధానంగా చెప్తుంది ఏంది, హెచ్ఎండిఏకి 10 కోట్లకు మించి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసే అధికారం లేదు. ఒకవేళ 10 కోట్లకు పైగా అమౌంట్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఖచ్చితంగా ఫైనాన్స్ శాఖ అనుమతి కావాలి. ఈ ఒప్పందం చేసుకోవడానికి కార్ రేసింగ్లో హెచ్ఎండిఏ జాయిన్ కావడానికి క్యాబినెట్ అప్రూవల్ కావాలి. బయట దేశాల అకౌంట్కి పంపించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాలి. ఇవి మాత్రమే చెప్తుంది. రెండోసారి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసేటప్పటికి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పంపించారు. ఎన్నికల కమిషనర్ అనుమతి తీసుకొని పంపించాలి. ఇక్కడ ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు, ఏసీబీ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, ఒకటి రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేదు, రెండోది క్యాబినెట్ అప్రూవల్ లేదు, మూడోది ఫైనాన్స్ శాఖ అనుమతి లేదు. ఇవన్నీ ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నాక పంపించి, ఈ 4 ఆరోపణలు కూడా ప్రొసీజరల్ మిస్టేక్. అదే కత్తి అందియటం, కత్తితో పడటం, ఈ 2 వేరు. ఇప్పుడు 409 సెక్షన్ ఏంటి, అవినీతికి పాల్పడటం. ఇప్పుడు ఈ 4 కూడా ప్రొసీజరల్ మిస్టేక్ ఉంది తప్ప ఇక్కడ అవినీతి కనపట్టలేదు. ఆ ప్రొసీజరల్ మిస్టేక్ ఉంటే కేటీఆర్ ఏం చెప్తున్నాడు, అది అర్జెంటుగా జరగాలని ట్రాన్సాక్షన్, అర్జెంటుగా జరగకపోతే మనకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది, ఆ ఒప్పందం రద్దయ్యే అవకాశం ఉంటుంది. నిజానికి వాళ్ళు ఈ ఫార్ములా 9, 10, 11, 12 4 కార్ రేసింగ్ కోసం ఒప్పందం చేసుకున్నారు. 9లో పాల్గొన్నటువంటి ప్రైవేట్ పార్ట్నరు ఎవరైతే గ్రీన్కో కంపెనీ అతను ఉన్నారో ఆయన పక్కగా దొరికాడు. 110 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్పేసి ఉన్న పలానా అతనికి ఈ ఫార్ములా కార్ రేసింగ్ అడ్వాన్స్ ఇవ్వాలంటే గ్రీన్కో అతను పక్కగా దొరికాడు. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఉండాలి. అప్పటికప్పుడు ఎలక్షన్ టైంలో మేము ప్రైవేట్ పార్ట్నర్లు పట్టుకోవడానికి టైం కలవలేదు కాబట్టి అర్జెంటుగా ఒప్పందం రద్దు కాకుండా ఉండటం కోసం హెచ్ఎండిఏని దాంట్లో దొరికాం. అందుకే అర్జెంటుగా 55 కోట్ల రూపాయలు అడ్వాన్స్ చెల్లించాల్సి వచ్చింది అనేటువంటిది కేటీఆర్ చెప్తున్నమాట. వెరీ క్లియర్గా చెప్తున్నాడు కేటీఆర్. మేము పంపించాం, అకౌంట్కి పోయింది. ఇక్కడ పంపించినట్టు ఏది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి హెచ్ఎండిఏ 54 కోట్ల రూపాయల 88 లక్షలు విడతల వారీగా పంపించినట్టు లెక్కుంది. యూకే బ్యాంకుకి 54 కోట్ల 88 లక్షలు చేరుకున్నట్టు లెక్కుంది. ఇక్కడ అవినీతి ఎక్కడుంది అనేటువంటిది కేటీఆర్ ప్రధానంగా చేస్తుంది. ఇప్పుడు నిజానికి అవినీతి నిరూపించడం అనేది ఏసీబీ ముందు ఉన్నటువంటి ఛాలెంజ్. అది నిరూపించకపోతే, ఏసీబీ కేసు నిలబడకపోతే ఆటోమేటిక్గా ఈడీ కేసు కూడా నిలబడే అవకాశం తక్కువ. ఎందుకు, ఈడీ పెట్టిన కేసుకు పునాదే ఏసీబీ పెట్టిన కేసు. ఇప్పుడు ఈడీ ఎంక్వైరీ అంతా ఏసీబీ పెట్టిన కేసు మీదే చేస్తుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ కోసం చెప్తా. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత మీద కేసు నమోదైంది. ఫస్ట్ సిబిఐ కేసు నమోదు చేసింది. అక్కడ డబ్బులు ట్రాన్సాక్షన్ ఉందని ఈడీ కూడా దూరింది. కానీ ఈడీ చేసే దర్యాప్తుకి సిబిఐ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ఏ పునాది. సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ కూడా దాంట్లో దూరి అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగిపోయింది, కవిత అరెస్ట్. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఇప్పుడు ఈ కేసుకు పునాది ఖచ్చితంగా ఏసీబీ విచారణ, ఏసీబీ పెట్టినటువంటి 409 సెక్షన్ నిరూపించడం. కాబట్టి కేటీఆర్ మీద పెట్టిన 409 సెక్షన్ నిరూపించడానికి ఇప్పటి వరకు ఏసీబీ ఎలాంటి ఆధారాలు సేకరించింది అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ఇప్పటి వరకు నేను చూసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, నేను విన్న వాదనల ప్రకారం 409 సెక్షన్ కేటీఆర్ మీద పెట్టింది నిరూపించడానికి ఎలాంటి ఆధారాలను ఏసీబీ ఇంతవరకు తీసుకోలేకపోయింది. ఒకవేళ యూకే అకౌంట్కి పోయిన డబ్బు ఇప్పుడు ఒకటి అవినీతి నిరూపించబడాలంటే ఇక్కడ జరగాల్సిందా ఏంటంటే, ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ ఐఓబి నుంచి పోయిన డబ్బు యూకే అకౌంట్కి పోయిన తర్వాత యూకే అకౌంట్ నుంచి మళ్ళీ కేటీఆర్కి సంబంధించిన వాళ్ళ అకౌంట్కి డబ్బులు మారాయా, చేతులు మారాయా, ఈ ఒప్పందంలో ఏమైనా కుంభకోణం ఉందా, నీకు 55 కోట్లు ఇస్తాను దాంట్లో నాకు ఎంత వాటా ఇవ్వు అని చెప్పేసి ఏమైనా ఒప్పందం ఉందా, ఇది నిరూపించగలిగితేనే ఈ కేసు నిలబడే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇంకా ఎలాంటి వాదన చెప్పినా ఈ కేసు నిలబట్టడానికి అవకాశం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకోటి, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఇది 600 కోట్లకు సంబంధించిన కుంభకోణం, మేము ముందుగానే ఆపాం కాబట్టి, ప్రభుత్వం మారిపోయింది కాబట్టి కుంభకోణం ఆపగలిగాం. ఇవన్నీ ప్రజలకు చెప్పొచ్చు కాక, ప్రజలకు కమ్యూనికేట్ చేయొచ్చు కాక, కానీ కోర్టులో నిరూపించడానికి కట్టని డబ్బుల్ని, రేపొద్దున జరిగే ఒప్పందాలని ఇవన్నీ చెప్పడానికి ఉండే అవకాశం అయితే నాకు తెలిసి ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ కేసు
నిలబట్టడం కొద్ది కష్టసాధ్యమైన విషయం. మరి ఏసీబీ ఎలాంటి సాక్ష్యాలను సేకరిస్తుంది అనేటువంటిది మాత్రం రాబోయే కాలంలో మనం చూడాలి.